హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సూజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీ స్పైసీగా మంచి మసాలా ఫ్లేవర్తో సింపుల్గా చేసి చూపించబోతున్నాను. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ ఇలా చేసుకొని తింటారు, అంత రుచిగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఈ చికెన్ ఫ్రై కోసం 1/2 కిలో వరకు చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఒక 2 సార్లు క్లీన్ చేసేసుకొని మరీ పెద్ద ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అవన్నీ కలిపేసుకుందాము. ఇందులోకి సాల్ట్ వచ్చేసి 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేస్తున్నాను. మీరు తినే స్పైసీనెస్ బట్టి కారం యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇందులోకి 2 స్పూన్లు వేస్తున్నాను. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈ చికెన్ ముక్కలకి ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ పట్టేలాగా ఇలా చేయితో చక్కగా ముక్కలకంతా పట్టేలాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10-15 నిమిషాలైనా సరే పక్కన పెట్టేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా మందంగా ఉండే ఒక కళాయి అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసాం కదా, ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుందండి. ఫ్రైకి వచ్చేసి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత చిన్న బిర్యానీ ఆకు, ఒక లవంగం, అలాగే ఒక ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్కి పడుతుంది. ఆ తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించేసుకోండి. ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు. ఇవి ఉల్లిపాయలంతా కూడా చక్కగా వేగిపోయి మగ్గితే సరిపోతుంది. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మాడిపోకుండా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోండి. ఈ అల్లం పేస్టు వేగేంతలోపు ఉల్లిపాయలు మరికొద్దిగా మగ్గిపోతాయి. ఇలా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా ఇందులో వేసేసుకోండి. ఒక 15 నిమిషాలు చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాం కదా, చక్కగా ఉప్పు, కారాలు అవన్నీ కూడా పీస్కి బాగా పడతాయండి. ఇలా తాలింపులో మొత్తం వేసేసుకొని ఈ తాలింపు అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి చికెన్ ముక్కలకి పట్టేలాగా. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టి మీడియం మంటలోనే ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించేసుకోండి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవి ఉడికేలోపు దీనికి కావాల్సిన మసాలాని అయితే రెడీ చేసుకుందాము. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 అంగుళం వరకు దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, ఒక 4 వరకు ఇలాచీలు వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు మిరియాలు కూడా వేసేసుకొని ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అయితే వేసేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక 4-5 ఎండుమిర్చీలను వేసుకోండి. చికెన్లో 2 స్పూన్లు కారం వేసాము. అలాగే ఇందులో ఒక 4-5 ఎండుమిర్చి, అలాగే మిరియాలు వేసాం కదా, స్పైసీ అనేది సరిపోతుందండి. మీకు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఎండుమిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మసాలా గ్రైండ్ చేసేటప్పుడు ఎండు కొబ్బరిని ఒక 1/2 ముక్క వరకు వేసి గ్రైండ్ చేసుకోండి. ఎండు కొబ్బరి వేసిన క్లిప్ మిస్ అయిందండి, నేను అందుకే మీకు తర్వాత చెప్తున్నాను. ఇలా ఎండు కొబ్బరి వేసి మొత్తం కూడా గ్రైండ్ చేసి మసాలాని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ చూద్దాం ఒకసారి. చికెన్ ఒక 10 నిమిషాలు మధ్యలో కడుపు ఉడికించాం కదా, చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా వచ్చేసి కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు ఒక 2 వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ కొత్తిమీర, పుదీనా అంతా కూడా ఒకసారి చికెన్లో కలిసేలాగా కలిపేసుకుందాం. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని సెమీ క్లోజ్ చేసేసుకొని మధ్యలో కలుపుతూ మరొక 5 నిమిషాలు అయితే ఉడికించేసుకోండి. ఈ కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి చక్కగా పట్టి మరి కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులోకి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో సాల్ట్ వేసి కలిపేసుకోవచ్చు. కొంచెం తగ్గిందండి సాల్ట్ వచ్చేసి, నేను ఇప్పుడు వేస్తున్నాను ఒక 1/2 స్పూన్ వరకు. సాల్ట్ వేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా మొత్తం కూడా వేసేస్తున్నాను. ఈ మసాలా వేసిన తర్వాత మూత అనేది పెట్టకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ మసాలా ఫ్లేవరు చికెన్ ముక్కకి పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత చక్కగా ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా చికెన్ ముక్కలకి చక్కగా పడుతుంది. ఇలా ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇందులోకి నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ తీసుకొని ఒక 1/2 ముక్క వరకు రసం పిండేసి వేసేసుకోండి. అలాగే మరికొద్దిగా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేసుకోండి.
ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా స్పైసీ చికెన్ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ముక్కలు వచ్చేసి జ్యూసీగా చాలా బాగుంటాయి. ఈ మసాలా ఫ్లేవర్తో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ చికెన్ ఫ్రై రెసిపీని. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ చికెన్ ఫ్రై రెసిపీని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.